హాస్పిటల్ కారిడార్లో నిలబడ్డ కావ్యరాజ్ ఎదుట ధాన్యలక్ష్మి కన్నీరు పెట్టుకుంటుంది. చిన్నత్తయ్య, మీరు అంతలా బాధపడకండి. మీ స్థానంలో ఏ తల్లి ఉన్నా అలాగే ప్రవర్తిస్తుంది. అప్పు కళ్యాణ్ కనిపించకపోయేసరికి ఆ కంగారులో మీరు అన్న మాటలకు మేమెవరూ మనసులో పెట్టుకోలేదని కావ్య అంటుంది. అవును పిన్ని, ఆ వీడియో చూడగానే నాకే భయం వేసింది. ఇక మీరు తట్టుకోలేరని తెలుసు. అందుకే ఎలాగైనా వాళ్ళని తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నామని రాజ్ కూడా అంటాడు. రాజ్ చేతులు పట్టుకుని, నన్ను క్షమించరా, కావ్యని నిన్ను అనరాని మాటలు అన్నాను. నా కొడుకు మీద ప్రేమతో కళ్ళు మూసుకుపోయాయి. మీ మంచితనాన్ని శంకించాను అని ధాన్యలక్ష్మి బాధపడుతుంది. అత్తయ్య, గతం మర్చిపోండి. మీరు కాసేపట్లో మనవడో మనవరాలో పుట్టబోతున్నారు. సంతోషంగా ఉండండి అని కావ్య నవ్వుతూ చెప్తుంది. అంతలోనే డాక్టర్ బయటకు వచ్చి కంగ్రాచ్యులేషన్స్, అప్పుకి ఆడపిల్ల పుట్టింది అని చెప్పడంతో అందరి ముఖాల్లోనూ ఆనందం వస్తుంది. వార్డులో అప్పును చూసిన తరువాత రాజ్, కళ్యాణ్ విడిగా మాట్లాడుకుంటూ ఉంటారు. కళ్యాణ్, నన్ను క్షమించు తమ్ముడు. ట్రస్ట్ గురించి, ఆస్తి గురించి మన ఫ్యామిలీ ముందు చెప్పకుండా ఉండాల్సింది. నా వల్ల మీ ఇద్దరు కిడ్నాప్ అయ్యే వరకు వెళ్ళారంటే నా మనసు తట్టుకోలేకపోతుందని రాజ్ అంటాడు. అన్నయ్య, నువ్వు క్షమాపణ అడగడం ఏంటి? నువ్వు వదిన సరైన సమయానికి రాకపోయి ఉంటే ఈరోజు మేం ప్రాణాలతో ఉండేవాళ్ళమే కాదని కళ్యాణ్ అంటాడు. మమ్మల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళ మాటల్లో ఎవరు మీదైనా అనుమానం కలిగిందా? దీని వెనుక ఎవరున్నారో గమనించారా అని కావ్య అడుగుతుంది. వదిన, వాళ్ళు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు రాజన్నయ్య పేరే వాడుతున్నారు. కానీ అది పక్కాగా అన్నయ్య మీదకు నెట్టేయడానికి చేసిన కుట్ర అని అర్థమవుతుంది. దీని వెనక ఎవరో బలమైన శత్రువు ఉన్నారని కళ్యాణ్ అనుమానిస్తాడు. అప్పు, కళ్యాణ్ పాపతో సహా ఇంటికి చేరుకుంటారు. ఇంటి ముందు దిష్టి తీసి లోపలికి ఆహ్వానిస్తారు. కళ్యాణ్ తన కవితా ధోరణిలో పాప ముందు ఏదో చదువుతూ ఉంటే అప్పు మండిపడుతుంది. అప్పుడే మొదలుపెట్టావా నీ కవితలు? పాపకి కాసేపు నిద్రపోనివ్వు అని అప్పు అంటుంది. అదేంటి అప్పు, చిన్నప్పటి నుంచే బిడ్డకు కవితా జ్ఞానం అలవడాలి. పెద్దయ్యాక తన గొప్ప రైటర్ అవ్వాలని కళ్యాణ్ అంటాడు. అదేం కుదరదు. నా పాప నాలాగానే పోలీస్ అవుతుంది. డేరింగ్గా ఉండాలి అని అప్పు పట్టుబడుతుంది. సరే, పోలీస్ అయ్యి కవితలు రాసేలా చేద్దాం, ఓకేనా అని కళ్యాణ్ భార్యతో సరదాగా అంటాడు. బయట హాల్లో అపర్ణ, ధాన్యలక్ష్మి ఇద్దరూ మనవరాలతో ఆడుకుంటూ ఉంటే సుభాష్ ప్రకాశంలో ఆ ముచ్చట చూసి మురిసిపోతూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.